డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు. మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని, మెగా కృష్ణరెడ్డి గురించి మేము చేసి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానితో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు. తత్వాలు 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7 లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా ఆయనకు లాస్ వచ్చింది. తగ్గేదేలే. ప్రజలారా, రైతులారా, ముఖ్యంగా నిరుద్యోగులారా, 13 నెలలు అయింది రేవంత్ రెడ్డి, ఇంక మళ్ళీ అంటారా 14 నెలలు? బాయ్కట్ TV9, బాయ్కట్ NTV, బాయ్కట్ మెగా కృష్ణరెడ్డి అని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. మీరు నాతో ఉండండి. సర్పంచులందరూ, మాకు కాంగ్రెస్ వద్దు, రెడ్డి పార్టీ, మాకు బీఆర్ఎస్ వద్దు, వెలమల పార్టీ 1%, మన బీసీల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీ కావాలి, 60% ఉన్నాం. మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం తేకూడదు? బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి పనిచేద్దాం. 7569441275కి మీరు గ్రూపులు పెట్టండి. ఏ మెగా కృష్ణరెడ్డికి ఇక్కడే ఇచ్చేవచ్చు కదా డీలు. చంద్రబాబు నాయుడు 80,000 కోట్లు డీల్ పోలవరం ప్రాజెక్టులకి ఇంటర్లింక్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అర్థమై ఆయన ఇవ్వకుండా ఆపేశాడు. కరెక్టే కదా, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది. మళ్ళా మెగా కృష్ణరెడ్డికి ఇస్తే చరిత్రహీనుడిని అవుతానని మెగా కృష్ణరెడ్డికి ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు? అరే బాబు, నువ్వు హైదరాబాద్కి సీఎం, తెలంగాణ కొన్ని వేల మంది బిలియనీర్స్ ఉంటే దావోస్లో నీకు ఒక్కడ దొరకలేదా? ప్రజలారా అర్థం చేసుకోండి, సర్పంచ్లారా అర్థం చేసుకోండి. ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడి మీరు గెలవండి. 100 రోజుల్లో అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.